Hi everyone. So look at this important content. భారత వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్స్ 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో పనిచేసిన గవర్నర్ జనరల్స్ను వైస్రాయ్ అని చెప్పేసి కూడా పేర్కొంటారు. ఆ విధంగా భారత వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్స్గా పనిచేసిన వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వారికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటి భారత వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ 1858 నుంచి 62 వరకు కొనసాగారు. తర్వాత జాన్ లారెన్స్ 1864 నుంచి 69 వరకు పనిచేసినటువంటి వీరి కాలంలోనే హైకోర్టులు అనేవి మొదటిసారిగా ఏర్పడ్డాయి 1865లో. తర్వాత లార్డ్ మేయో 69 నుంచి 72 వరకు 1869 నుంచి 72 వరకు పనిచేసినటువంటి వీరి హయాంలోనే మనకు మొదటిసారిగా జనాభా లెక్కలు చేసినటువంటి వ్యక్తి ఇతను. మరియు భారతదేశంలో హత్యకు గురైనటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. లిట్టన్ 1876 నుంచి 80 వరకు కొనసాగినటువంటి వీరి హయాంలోనే మనకు ద వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 అనేది చేయబడింది. రిప్పన్ 1880 నుంచి 84 వరకు. వీరి హయాంలోనే 1881లో ద ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది చేయబడింది. 1882లో హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్ పైన వేయబడింది. మరియు ద ఫాదర్ ఆఫ్ ది లోకల్ గవర్నెన్స్గా పేరుగాంచినటువంటి వ్యక్తి లార్డ్ డఫ్రిన్ 1884 నుంచి 88 వరకు కొనసాగినటువంటి వీరి హయాంలోనే ఐఎన్సి పార్టీ అనేటువంటిది ఏర్పాటు జరిగింది. లాన్స్ డౌన్ వీరి హయాంలోనే రెండవ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది 1891లో చేయబడింది. కర్జన్ వీరి బెంగాల్ విభజన చేసినటువంటి గవర్నర్ జనరల్ 1905. మింటో 2 వీరి హయాంలోనే స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ముస్లిం లీగ్ పార్టీ అనేది 1906లో ఏర్పడింది. హార్డింజ్ 2 వీరి హయాంలోనే మనకు బెంగాల్ విభజన రద్దయింది. దేశ రాజధాని కలకత్తా బదులుగా ఢిల్లీ ఏర్పాటు చేయబడింది. చేమ్స్ ఫోర్డ్ వీరి హయాంలోనే రౌలత్ చట్టము మరియు అదేవిధంగా జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. వీరి హయాంలోనే సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. రీడింగ్ వీరి హయాంలోనే మనకు 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది మరియు స్వరాజ్ పార్టీ అనేటువంటిది ఏర్పడింది. ఇర్విన్ వీరి హయాంలోనే మనకు సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. వీరి హయాంలోనే మనకు శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది మరియు గాంధీజీతో ఢిల్లీ ఒడంబడిక చేసుకున్న గవర్నర్ జనరల్ ఇర్విన్. విల్లింగ్టన్ వీరి హయాంలోనే మనకు 1935 చట్టం అనేటువంటిది చేయబడింది. లిన్ లిత్గో వీరి హయాంలోనే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. వేవెల్ వీరి హయాంలోనే 1946లో క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేయబడింది. మౌంట్ బాటన్ 1947 నుంచి 48 వరకు భారతదేశానికి చివరి వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మరియు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్గా కొనసాగినటువంటి వ్యక్తి మౌంట్ బాటన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.